ఏపీ న్యూస్కి స్వాగతం. నా పేరు వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే పిఠాపురంలో సాక్షాత్తు పిఠాపురం మహారాజు కుటుంబానికి రక్షణ లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. పిఠాపురం కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధిలో పిఠాపురం మహారాజు మేనకోడలు విన్నపాలు చంద్రలేఖ, ఆమె కుమారుడు మాధవరావు రంగారావు 1970 నుంచి తమ సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. 2 నెలల క్రితం జగటాల లక్ష్మి అనే మహిళ కొంత వ్యక్తులను తీసుకువచ్చి ఇల్లు తమ కొనుగోలు చేస్తామని చెప్పి వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై తమకు న్యాయం చేయాలని పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ బాధితులు ఒక వీడియో ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్గా మారింది. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ అధికారులు ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని సూచించారు. వెంటనే ఆర్టీఓ కిషోర్ ఇల్లును పరిశీలించి ఇరుపక్షాలను మాట్లాడి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. అంతవరకు చంద్రలేఖ కుటుంబ సభ్యులు చోరికి ఎవరూ రావద్దని హెచ్చరించారు. ఇక పిఠాపురం మహారాజా మేనకోడలు చంద్రలేఖకు మాల మహాగర్జన వ్యవస్థాపక అధ్యక్షులు దానం లాసర్ బాబు, అదేవిధంగా బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి కండపల్లి లోవరాజు మద్దతు తెలియజేశారు. పిఠాపురం మహారాజు వారి కుటుంబ సభ్యులకు న్యాయం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. బాబు ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తున్నారు ఆల్రెడీ మీరు కూడా ఇంక్లూడ్ అయ్యారు. కోర్టు ఆర్డర్ ఫైనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఎటువంటి యాక్టివిటీ చేయడానికి వీలు లేదు. ఇంకా మళ్ళీ ఇంకా జరగకుండా ఎవరు వీళ్ళు ఇంకా అలా ఇది మొత్తం ఇంకా అలా మాదానికి అనుకుంటా గోడ కట్టుకోండి. ఇంజక్షన్ ఆర్డర్ ఉంది కదా, వినండి. ఇక్కడ ఇంజక్షన్ ఆర్డర్లో ఎక్కడ కూడా మిమ్మల్ని గోడ కట్టడం ఎక్కడ చెప్పాలి. ఓకేనా? మీరు దీంట్లో ఎటువంటి యాక్టివిటీ చేయడానికి వీలు లేదు. కోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాతనే, ఫైనల్ ఆర్డర్స్ వచ్చిన తర్వాతనే అప్పుడు యాజ్ పర్ కోర్టు ఆర్డర్స్ మీరు మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఉంటాం. ఓకేనా? ఆర్డర్ 1988లో ఇచ్చారు. ఈయనకి ఈ ల్యాండ్లో ఇన్ కేస్ 71లో అయితే ఇనామా రాశారు కదా అంటే అప్పుడు దేర్ విష్ నాకు పిఠాపురం అంతా నాదే నేను రాసుకోవచ్చు. కానీ టైటిల్ ఉండాలి నాకు. ఆ టైటిల్ ఓకేనా? అయితే ఈ బి షెడ్యూల్ ఆస్తికి సంబంధించి సత్యనారాయణ మూర్తి గారు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా లీక్ అమ్ముంటే కోర్టు నుంచి ఆర్డర్ నా పేరు చంద్రలేఖ అండి. నేను పిఠాపురం మహారాజా గారి మేనకోడలిని. మా నాయనమ్మ గారు ఆస్తి ఇది అంతాను. మాకు ఆ ఆస్తి ఇచ్చారు. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము అమ్ముకోలేదు, ఏమీ చేయలేదు. మేమే ఉంటున్నాం గత 55 ఏళ్ళ నుంచి. నాకు ఇక్కడే పెళ్ళయింది. నాకు పిల్లలు ఇక్కడే పుట్టారు. మేము ఇక్కడే ఉంటున్నాం. ఎటు పోలేదు. ఎప్పుడన్నా వెళ్తేనే ఒక వారం రోజులు అటు ఇటు కదిలినా మళ్ళీ వచ్చేసి మేము ఇంట్లో మేమే ఉంటాం. మాకెవరు ఏ విధమైనది లేదు. ఈ రోజున ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మా కష్టం చెప్పుకుని మమ్మల్ని ఎలాగైనా తీర్చిదిద్దాలి. మా ఆస్తి మాకు దక్కితే చాలు. మాకు తక్కువ ఆస్తి కాదు, బోల్డ్ ఆస్తి ఇచ్చారు మాకు. ఆ ఆస్తి అంతా నిలబడాలి కదా. మేమే ఏనాడు ఒక్క సెంటు మేము అమ్ముకోలేదు. ఎలాగున్నది అలాగే జాగ్రత్త పెట్టుకున్నాం. మేము అని మీద వచ్చిందే తింటున్నాం జాగ్రత్తగాను. మరి ఈ రోజున మాదే వచ్చి మేమే కొనేసాం, ఇది మాది అని అంటే దానికి మేమేం చెప్పగలం చెప్పండి. పైగా లోపల ఉన్న దాన్ని రెక్కెట్టుకుని బయటికి లాక్కొచ్చేసి బయట తరివేస్తాం, తలుపులు తాళాలు వేసేసి పోతాం అన్నారు. ఎలా కుదురుతుందండి అది? అలాగా మా ఆస్తి అయితే మీరు ఎలా తలుపులు తాళాలు వేసి పోతారు? పనికిరాదని చెప్తాను. ఒక 2-3 దెబ్బలు పడేసారు ఈపు మీద. పడేసారు మమ్మల్ని. నేను తనగలను, టైం వస్తుంది, కంగారు పడకండి అనేసి అని ఊరుకున్నాను. మరి లాక్కుపోయారు. పోతే పోయింది అనేసి వదిలేశాను నేను. అదండి. ఈరోజు జిల్లాధికారులు వచ్చి ఏం చెప్పారమ్మా? జిల్లాధికారులు వచ్చి మీకు అవతల వాళ్ళు కూడా అలాగే మీరు ఇష్టం వచ్చినట్టు ఇది చేయడానికి వీల్లేదు. మరి కోర్టులోకి ఎక్కాక కోర్టులో ఏం చెప్తారో దాని ప్రకారం మీరు నడుచుకోవాలి. అంతేగాని మీరు ముందు ఈ రావడానికి వీల్లేదు. ఈ స్థలంలోకి మీరు రావడానికి మీకు హక్కు లేదు. వారు ఏం చెప్పారో అప్పుడు ఆ విధంగా అప్పుడు మేము కావాల్సి మేము వస్తామని చెప్పారు. ఆయన మీరు రావడానికి వీల్లేదని చెప్పారు. మరి ఇంకేం చెప్తామండి. పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించిన ఏదైతే ఇక్కడ ఎన్నపాల చంద్రలేఖ గారు వాళ్ళ హౌస్ని వేరే వాళ్ళు కబ్జా చేశారు, మా ఇంట్లో మమ్మల్ని ఉండనివ్వట్లేదని చెప్పేసి విన్నవించుకోవడం జరిగింది గౌరవ డిప్యూటీ సీఎం సార్కి. ఇమీడియట్గా డిప్యూటీ సీఎం సారు, తర్వాత గౌరవ కలెక్టర్ సార్ ఇద్దరు కూడా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది ఎంక్వైరీ చేసి వాళ్ళ సమస్యను పరిష్కరించండి అని. ఈ గౌరవ ఎవరైతే ఈ చంద్రలేఖ గారు ఉన్నారో వాళ్ళ యొక్క
మామగారు అంటే ఏమో మేనకోడలు అవుతుంది రంగారావు గారు, తర్వాత సత్యనారాయణ మూర్తి గారు అని వాళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్. వాళ్ళు 1940లో ఈ స్థలం 36 సెంట్స్ అప్పుడు కొనుగోలు చేయడం జరిగింది. అది కూడా ఒకరి పేరు మీద కొనుగోలు చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా 88లో కోర్టు కూడా ఇద్దరికీ ఈక్వల్ షేర్ ఉందని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ సత్యనారాయణ మూర్తి గారు 36 సెంట్స్ మొత్తం కూడా నాదే అని చెప్పేసి అతను వీల్ నెంబర్ రాయటం ద్వారా వాళ్ళ యొక్క పిల్లలు, తర్వాత వాళ్ళ వైఫ్, వాళ్ళు కొంతమంది వ్యక్తులకి, బయట వ్యక్తులకి అది పార్టీషన్స్ చేసి అమ్మేయడం జరిగింది. ఇది ఇప్పుడు సివిల్ కోర్టులో కూడా, అంటే మన జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కూడా ఇష్యూ పెండింగ్ ఉంది. కోర్టు ఆర్డర్స్ ఏదైతే ఫైనల్ ఆర్డర్స్ వస్తాయో దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు ఇక్కడ ఎటువంటి యాక్టివిటీ చేయడానికి వీలు లేదు. ఎవరైతే చంద్రలేఖ గారు ఉన్నారో వాళ్ళ హౌస్ని వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పడం కూడా అది కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కోర్టు ఫైనల్ ఆర్డర్ ఇస్తుంది. అప్పుడు వరకు వాళ్ళు ఉండనివ్వండి, ఏమి ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా దానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఇక్కడ ఎటువంటి గొడవలు లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. కోర్టు ఆర్డర్ని బట్టి ఫర్దర్గా స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు ప్రమీల గారు, చంద్రలేఖ గారు ఇక్కడే ఉంటారండి. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాదు. థ్యాంక్ యూ. మున్సిపల్ అధికారులు ఒకే డోర్ నెంబర్ మీద 3 ఇంటి పనులు అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఆరోపణ వస్తుంది సార్. లేదండి, యాక్చువల్గా అది ఒకటే 36 సెంట్స్లో ఒకటే బిల్డింగ్ కట్టడం వలన దాన్ని అన్నిటి కలిపి ఒకటే ఇంటి పని వేస్తున్నారు. కానీ 88లో ఏదైతే పార్టీషన్స్ వేసిన తర్వాత 2 పార్టీషన్స్ బేస్ చేసుకొని 2 ఇంటి పనులు వేయాలి. అది వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఒకే ఇంటికి పన్ను వేయటం వల్ల అక్కడ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఆర్డర్లో కూడా 1915 ఆర్డర్ని ఇచ్చిన తీర్మానాన్ని రద్దు చేస్తూ అది పనికిరాదు, 1915లో ఇచ్చిన పనికిరాదు, 72లో ఇచ్చినప్పటి నుంచే అని చెప్పేసి కోర్టులో క్లియర్గా ఆర్డర్స్లో ఉన్నాయి సార్. దాన్ని కూడా మున్సిపల్ అధికారులు అట్లాంటి మా దృష్టికి రావాలి. వాళ్ళు ఇచ్చిన కోర్టు ఆర్డర్స్లో అయితే 88లో మట్టికి కంపల్సరీగా అందరికి ఏ షెడ్యూల్, బి షెడ్యూల్ అని. ఎస్ సార్. ఆ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా 2 పనులు 3 పనులు ఎట్లా ఇష్యూ చేస్తారు అసలు? అది కూడా ఒకసారి ఎంక్వైరీ చేస్తాము. ఇంటెన్షన్గా ఏమైనా చేస్తుంటే యాక్షన్ తీసుకుంటాం. పిఠాపురం పట్టణం వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా ఇదే పరిస్థితి. మున్సిపల్ అధికారులు తీరు ఈ విధంగానే ఉంది సార్. దాన్ని మీరు ఏ విధంగా ఇట్లాంటి ఏమన్నా వస్తే వాటిని ప్రాపర్గా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. పిఠాపురంలో జరుగుతున్న అన్యాయం ఇంత అంతా కాదు. అధికారులు, మున్సిపల్ అధికారులు కానీ